శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి జీవితాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి జీవితంలో ధనం సంపాదించి చివరి జీవితం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి అంటేనే శని యొక్క మూల త్రికోణ రాశి. ఇది వాయుతత్వ రాశి. మరి ఈ కుంభరాశి వారి ప్రధాన ధ్యేయం ఏంటంటే జీవితంలో ఒక కుటుంబంలో జన్మించినందుకు ఆ కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల మీద అమితమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించడం, అలాగే తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఉంటే వారి యొక్క బాధ్యత స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. చాలా విషయాల్లో ప్రతిదానికి సాక్రిఫైయింగ్ నేచర్ కలిగి ఉంటారు అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా అది చదువు దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, తినే ఆహారం వరకు కూడా త్యాగం చేస్తూ జీవితాన్ని నిస్వార్థంగా గడుపుతూ ఉంటారు. చాలా హ్యూమానిటీ కలిగి ఉంటారు. అయితే వీళ్ళ ఆలోచనలు మాత్రం చాలా విపరీతంగా మంచి స్థాయికి రావాలి అంటే ఏదన్నా కుటుంబం కోసం ఆలోచిస్తుంటారు. దాంతోపాటు వారి స్నేహితులు కానీ బంధువులు కానీ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కుంభరాశి వారు తనకు తెలిసినటువంటి విద్యని శిష్యులకో చుట్టుపక్కల వారికి చేరదీసి వారికి పని కల్పించి ఆ వృత్తి నేర్పుతూ ఉంటారు. కొంతకాలంకి ఇతని దగ్గర వృత్తి నేర్చుకున్న వాళ్ళే ఇతనికి పోటీగా తయారై వేరేగా పోటీగా స్టార్ట్ చేసుకోవడంతో జాతకుడు నష్టపోతూ ఉంటాడు. సో అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు స్నేహితులు వాళ్ళకి ఏదైనా అప్పు ఇప్పించి వాళ్ళతో వ్యాపారం చేయించడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఆ ధనానికి సూర్తి ఉండడం వల్ల, ఈ ధనం ఇవ్వటం వల్ల, వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల ఆ ధనాన్ని భరించడం, ఈ విధంగా జాతకుడు ఒక 35-36 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మరి ఒక రూపాయి సంపాదించినట్టు ఉండదు, ఇతరులకి ఇది హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో జాతకుడు కూడా జీవితంలో గోల్ పెట్టుకొని అది అప్పటిదాకా వివాహాన్ని కూడా వాయిదేస్తుంటాడు. అంటే ఏదో తండ్రి గారికి ఇల్లు కట్టించాలి, చెల్లెలికి పెళ్లి చేయాలి, తమ్ముడికి ఉద్యోగం రావాలి అనుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈలోగా పుణ్యకాలం కూడా గడుస్తుంది, మిగతా వాళ్ళు కూడా సెటిల్ అవుతారు. కానీ ఈలోగా పెళ్లి సంబంధాలు రాక కొంతమందికి 40-45 కూడా రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుందంటే వీళ్ళు చదువుకునే టైంలో మంచి వివాహ టైంలో ఎవరినో ఒకరిని ఇష్టపడడం జరుగుతుంటుంది. పెద్దవాళ్ళు ఇంకా ఇతను సక్సెస్ కాకపోవడం వల్ల ఆ అమ్మాయికి ఏదో మంచి సంబంధం రావడం వల్ల ఆ ప్రేమను కూడా త్యాగం చేసి దాని కొరకు కొంతకాలం జీవితం వెయిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ 36 వరకు ఒక విధంగా ఉంటుంది. 36 నుంచి 42 మధ్యలో జీవితం కొంతవరకు సెటిల్ అయ్యి ఏదో సంపాదించుకుంటే ఆదాయంలో సంపాదించుకోవాలి. మళ్ళీ 45 దాటితే మళ్ళీ ఈ పిల్లలు వాళ్ళ చదువులతో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎవరైతే కుంభరాశి సంబంధించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారో అంటే వాళ్ళు తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, వాళ్ళు పంపుతూ ఉంటారు. ఎక్కువగా ఏదో విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఈ కుంభరాశి అమ్మాయి మీ దగ్గర ఉన్న అబ్బాయి ఉన్న మీరే ఒక మంచి సంబంధం చూసి సమయానికి చెయ్యాలి తప్ప లేని పక్షంలో ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు వివాహానికి అంగీకరించరు. ఇలా పుణ్యకాలం కూడా గడుస్తుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళే వీళ్ళకి పెళ్లి చేయడం మంచిది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలించినప్పుడు ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి ఏమవుతుందంటే పుట్టడం కుజదశ ఒక 3-4 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది. దాని తర్వాత రాహుదశ రావడం వల్ల 99% ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఈ ప్రారంభ ఎడ్యుకేషను చాలా స్ట్రగుల్ పడడం, మధ్యలో ఆగిపోవడం, ఇతరులు ఇబ్బంది పడడం, అదే సమయంలో ఈ తల్లిదండ్రులకు కూడా ప్రాబ్లమ్స్ వల్ల పిల్లవాడిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఏదో సాధారణ విద్యతో పూర్తి చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడమే జరుగుతూ ఉంటుంది. అది కూడా జాతకుడు అన్సెటిల్ కారణం అవుతూ ఉంటుంది. అలాగే రాహుదశలో జన్మిస్తే అది 18 సంవత్సరాల నుంచి వాడు పుట్టిన పాదాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే జాతకుడు రాహుదశలో జన్మించాడో కంపల్సరీగా పేరెంట్స్కి ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. మదర్కి ఫాదర్కి ప్రాబ్లం రావడం కానీ
తల్లిదండ్రులు ఎవరో ఒకరు జాతకుడికి దూరం అవటం కానీ, జాతకుడు ఇతరుల ఇంట్లో పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పరాయి వాళ్ళ యొక్క రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఏదైనా వాళ్ళ యొక్క ఇంట్లో పెరగడం వల్ల జాతకుడు వారు సరైనటువంటి శ్రద్ధ లేకుండా ఈ జాతకుడితో రకరకాల పనులు చేయించుకొని ఈ విధంగా చాలా వరకు బాల్యం ఇబ్బంది పడడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చే గురుమహాదశ కొంతవరకు మరి ఈ మకర ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి గురుమహాదశ ఎంత తొందరగా వస్తే వాళ్ళ జీవితంలో అంత తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. అది ఎంత ఆలస్యం అయితే అంత ఆలస్యం అవుతుంది. ఇటు వచ్చి ఆ గురు మహాదశ 16 సంవత్సరాలు జాతకుడు ఒక మంచి మార్గంలో వెళ్ళగలిగితే ఓకే, బాగానే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చే శని మహాదశ 19 సంవత్సరాలు జాతకుడిని మరి గతంలో జరిగిందంతా కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శని అవ్వడం వల్ల ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. మీరు నిజాయితీగా ధర్మంగా న్యాయంగా వెళ్తున్నంత వరకు శని నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఏమాత్రం మీరు రూటు మారినా, వ్యసనాల బారిన వెళ్ళినా, బద్ధకంగా తయారైనా, మన సాంప్రదాయాల్ని గౌరవించకపోయినా, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టినా, భార్యని ఇబ్బంది పెట్టినా, వ్యసనాల జోలికి వెళ్ళినా ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఇంటర్నల్గా సహజంగా ఉంటాయి. వాడు ఎంత ప్రిన్సిపల్గా ఎంత రెస్ట్రిక్షన్తో కఠినంగా ఉంటేనే వారి జీవితం బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. ఏమాత్రం బలహీనతకి లొంగిన చిన్న బలహీనత అయినా కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ రాశివారు నిందల పాలు అవుతుంటారు అన్నమాట. ఏదో ఒక చెయ్యని తప్పు చేసినట్టు, ఎవరికో ఉపకారం చేస్తే వీళ్ళకు ఉపకారం చేయనట్టు జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అనవసర సంబంధాలు అటాచ్మెంట్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఒక పద్ధతిగా ఉండదు, ఏదో చేస్తూ ఉంటారు. భార్య పిల్లలనేమో సరిగ్గా చూడలేకపోతుంటారు, వారికి సరిగ్గా చదివించలేకపోతుంటారు. కానీ వేరే వాళ్ళని చేరదీసి వాళ్ళని ఏదో ఉద్ధరించినట్టు వాళ్ళ పిల్లల్ని చదివించడం, వాళ్ళని ఏదో హ్యాపీగా చూడడం జరుగుతూ ఉంటుంది. బట్ వీళ్ళు ఈ విషయం ఎవరికి తెలియదు, రహస్యంగా ఉందనుకుంటారు. కానీ ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఈ కారణం వల్లే జాతకుడు చివరి జీవితంలో అసలు వాళ్ళు సరిగ్గా సెటిల్ అవ్వక ఈ వ్యక్తిని చివరి జీవితంలో పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు. ఒకవేళ ఇతను చేరదీసిన వాళ్ళు కూడా ఇతని దగ్గర శక్తి ధనం ఉన్నంతకాలం ఉండి తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలీదు, కనీసం ఇతను చేసిన ఉపయోగాన్ని కూడా పట్టించుకోరన్నమాట. ఆ విధంగా ఈ కుంభరాశి వారు ఇతరుల కోసం త్యాగం చేయడం వల్ల, ఇతరుల జీవితాలను కలగజేసుకోవడం వల్ల, ఇతరులని ఉద్ధరిద్దామనే ప్రయత్నంలో సొంత వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ఇబ్బందులకు కారణం అవుతూ ఉంటారు. కాబట్టి జీవితంలో ఈ రాశివారు బాగుపడాలి అంటే మాత్రం విద్య సమయంలో చాలా జాగ్రత్తగా చదువుకోవడం, వచ్చింది పరీక్షలో రాయడం, తొందరగా ఉద్యోగంలో చేరడం, సంపాదించిన ధనంతో చూస్తే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. వివాహం చేసుకున్న తర్వాత కేవలం మీరు, మీ భార్య, మీ పిల్లలు, అప్పుడు మాత్రమే మీరు మీ జీవిత ధర్మాన్ని నిర్వహిస్తారు. చివరి వరకు మీ జీవితం సాగుతుంది. అలాగే మీ జీవితం చివరి భాగంలో అటు భార్య, అటు తల్లిదండ్రులు పక్కన పెడితే పిల్లలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి సప్తమ స్థానం అన్నది సింహరాశి. అంటే సింహరాశి చాలా పవర్ఫుల్ రాశి, అంటే ఒక అధికార హోదా కలిగింది. అందుకని ఈ రాశి వారికి చాలా ఉన్నత కుటుంబంలో తన స్థాయి కన్నా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భార్య రావడం వల్ల ఎప్పుడు జాతకుడు కరెక్ట్గా ఉంటే సరే, ఏమాత్రం తేడా వచ్చినా సరైనటువంటి గౌరవం భార్య దగ్గర పొందలేకపోతుంటాడు. భార్య పనిష్మెంట్ చేసే విధంగా కనబడుతుంటుంది. అలాగే పంచమ స్థానం చూసుకుంటే బుధుడు అయ్యాడు. బుధుడు పంచమ అష్టమాధిపతి అయ్యాడు. పిల్లల్ని ఏమాత్రం మీరు సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళే శత్రువులుగా మరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవితం అంతా కూడా కేవలం భార్య కోసం, పిల్లల కోసం, మీకోసం కష్టపడినప్పుడు మాత్రమే మీ జీవితంలో అనుకూలించి అభివృద్ధి చెందగలరు. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు వీళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జీవితంలో స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. చివరి జీవితం ఇంకా ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరి ఈ రాశివారు నిరంతరం సూర్యభగవాన్ని ఆరాధించుకోవాలన్నమాట. సప్తమాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుని జాతకులు ఆరాధించడం వల్ల అతడు తండ్రి గారి అనుకూలత, ఆరోగ్యం, భార్య, సంతానం నుంచి సరైనటువంటి అవగాహన రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల జాతకుడు ఖచ్చితంగా కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది.
సో అందువలన ఏదైనా ఈ కుంభరాశి వారు ఈ జన్మ సుఖపడ్డానికైతే కాదు, ఇతరులను సుఖపెట్టడానికి, గత జన్మలో రుణపడినటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి జన్మించారు తప్ప ఈ జన్మలో కూడా మీరు గత జన్మలాగా సుఖపడదామంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ మకర రాశిలోకి జన్మించడం జరుగుతూ ఉంటుందన్నమాట. మకరమే మొసలే మీకు మొత్తం మరి మనకి గజేంద్ర మోక్షం స్టోరీ అంతా కూడా దానికి సంబంధించిందే. కాబట్టి మరి ఈ కుంభరాశి వారు జీవితంలో మరి వాళ్ళ కర్తవ్యం సరిగ్గా నిర్వహిస్తే పాస్ అయి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ వచ్చే జన్మలో సుఖపడతారు. ఫెయిల్ అయితే వెనక్కి వచ్చి మరి మళ్ళీ మకరంలో పడి ఈ వ్యామోహాలతో మొసలి అంటే మకర రాశి గజేంద్ర మోక్షంలో మరి గజేంద్రుడిలాగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. స్వస్తి.